హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోలో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఏంటంటే డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి బ్రదర్ అని అడుగుతున్నారు. ఇక్కడ డిగ్రీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు మరి శాతవాహన యూనివర్సిటీ ఇంకా టైం టేబుల్ రిలీజ్ చేయలేదు, ఇంకెప్పుడు రిలీజ్ చేస్తాను టైం టేబుల్ అని చాలామంది అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో మీకు అందరికీ ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తాను. ఒకసారి ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే శాతవాహన వాళ్ళు మనకు నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్ టైం టేబుల్ అనేది రిలీజ్ చేసింది, అవునా? మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో, షార్ట్ వీడియో. అలాగే మన టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ అనేది నేను పెట్టానండి, ఒకసారి చూడండి. మనకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది శాతవాహన యూనివర్సిటీ రిలీజ్ చేసింది, ఓకేనా? ఎవరికి? ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని రిలీజ్ చేసింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మనకు నవంబర్ 4th నుంచి స్టార్ట్ అవి మనకు నవంబర్ 8th వరకు ఎండ్ అయిపోతున్నాయండి, ఓకేనా? నవంబర్ 8th వరకు మనకు ఎగ్జామ్స్ అనేవి ఎండ్ అవుతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు నవంబర్ 4th నుంచి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ అనేవి. అంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు వాళ్ళ సెషన్ బట్టి ఉంటుందండి టైం, వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఈ 4 నుంచి ఈ 8 తారీఖు లోపు వాళ్ళు ఏదైనా డేట్ సెలెక్ట్ చేసుకొని, ఒక 2 డేట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్ వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసుకుంటారు, ఓకేనా? ప్రాక్టికల్స్ అంటే ఏం లేదు, అంత భయపడాల్సిన అవసరమే లేదు. మనకేంటంటే మనకు రికార్డ్స్ రాయమని రికార్డ్ బుక్ ఇస్తారు కదా, అందులో ఇచ్చిన క్వశ్చన్సే మనకు ఎగ్జామ్లో కండక్ట్ చేస్తారు కొన్ని, ఓకే? యూ డోంట్ వరీ, ఏం లేదు. ప్రాక్టికల్స్ అనే మీ సీనియర్స్ని అడగండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా రాయాలనేది, ఓకేనా? మరి ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ యొక్క టైమింగ్స్ ఏంటి? మరి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు ఫార్నూన్ సెషన్ ఉంటుంది. అంటే పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయితే 10 గంటలకు ఎండ్ అవుతుంది ఆ ఎగ్జామ్ అనేది. అండ్ నూన్ సెషన్ అంటే మధ్యాహ్నం 11 నుంచి స్టార్ట్ చేస్తే 1 వరకు ఆ ఎగ్జామ్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 నుంచి స్టార్ట్ చేస్తే 4:30 సాయంత్రం వరకు ఎండ్ అవుతుంది. అంటే ఈ టైం టేబుల్స్ ఫాలో అయ్యి కాలేజెస్ వాళ్ళు వాళ్ళ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసుకోవాలి, ఓకే? అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి నవంబర్ 4th నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ 8th వరకు ఎండ్ అవుతాయి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మనకు టైమింగ్స్ వచ్చేసి ఇవి. ఇప్పుడు క్లియర్గా చూసుకోండి. మరి ఇప్పుడు డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు? ఓకే, ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది, అవునా? ఇదైతే చాలా మందికి డౌట్ ఉంది. కింద కామెంట్ బాక్స్లో చాలామంది తెలియజేశారు డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని. ఇదైతే ముందు గమనించండి ఫస్ట్ మీరు. మనకైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి నవంబర్ 8th రోజు ఎండ్ అవుతున్నాయి, ఓకేనా? ఇది క్లారిటీగా గుర్తుంచుకోండి. నవంబర్ 8th రోజు ఎండ్ అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన కాలేజ్ వాళ్ళు, ఓకే, నవంబర్ 12th లోపు, జాగ్రత్తగా వినండి, నవంబర్ 12th లోపు వాళ్ళు మనకు వచ్చిన ప్రాక్టికల్ మార్క్స్ అన్నీ ఎంటర్ చేసి శాతవాహన యూనివర్సిటీ ప్రిన్సిపల్ లాగిన్లో వాళ్ళు అప్లోడ్ చేయాలి. సో నవంబర్ 12th లోపు ఈ ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు ఈ డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అలాగే నేను అనలైజ్ చేసి చెప్తున్నాను, ఓకే? ఉండవచ్చు, ఓకే? ఇక్కడ మనకైతే నవంబర్ 18th ఆర్ నవంబర్ 20 నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు అండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా అవుతాయి. ఎందుకు అలా చెప్తున్నారన్నా అంటే నేను క్లారిటీగా నాకు తెలిసిన ఫ్యాకల్టీని అడిగాను అండ్ నేను అనలైజ్ కూడా చేశాను, ఆయన చెప్పింది కరెక్టా కాదా అని. ఇది ఏంటంటే నవంబర్ 12th లోపు మన ప్రాక్టికల్స్ మార్క్స్ అన్నీ ఎంటర్ అవుతాయి. అండ్ మనకి ఏంటంటే టైం టేబుల్, ఓకే, మనకు టైం టేబుల్ వస్తే మనకు ఐడియా ఉంటుంది కదా. ఈ టైం టేబుల్ అనేది మనకు నవంబర్ 16th లోపు, ఓకే, నవంబర్ 16th లోపు కానీ మనకు టైం టేబుల్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా, ఓకే? ఇది గుర్తుంచుకోండి. ప్రాక్టికల్స్ అనేవి మనకు నవంబర్ 8th రోజు ఎండ్ అయితే 12th లోపు ప్రిన్సిపల్ వాళ్ళు మన మార్క్స్ అనేవి అప్లోడ్ చేయాలి శాతవాహన యూనివర్సిటీ వెబ్సైట్లో, ఓకే? ఇదైతే గుర్తుంచుకోండి.
మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఖచ్చితంగా. మనకైతే నవంబర్ ఎండ్ లోపు మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు శాతవాహన వాళ్ళు. ఓకే, మనకు మన టైం టేబుల్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పాను కదా, నవంబర్ 16th లోపు మనకు టైం టేబుల్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ డిగ్రీ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమ్ ఉన్నాయి కదా, ఈ 3 కలిపి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అని మనకు చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉంటారు అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు. ఈ రెగ్యులర్ బ్యాక్లాగ్ కలిపి సపరేట్గా కండక్ట్ చేస్తారు. ఒకటే ఒక రోజు కండక్ట్ చేస్తారు వాళ్ళకు. ఫస్ట్ సెమ్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ వాళ్ళకు ఒక రోజు కేటాయిస్తారు. ఓకే, ఇప్పుడు థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఉన్నారు కదా, ఈ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళకు ఒక రోజు సపరేట్గా కండక్ట్ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈరోజు ఇక గుర్తుంచుకోండి, ఈరోజు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ జరిగాయనుకో రెగ్యులర్ బ్యాక్లాగ్, రేపు థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్ జరుగుతాయి. అంటే థర్డ్ సెమ్ పొద్దున ఉండొచ్చు రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్, లేదా మధ్యాహ్నం ఉండొచ్చు. ఓకేనా, ఏది ఒకటి పొద్దున ఉంటే ఒకటి మధ్యాహ్నం ఉంటుంది, ఇది గమనించండి. ఓకే, మనకైతే ఒకటేసారి కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెమ్ సపరేట్ అండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమ్ కలిపి ఒక రోజు కండక్ట్ చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ రిప్లై డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.